ఎలా నడుస్తుంది ఖైరతాబాద్? చాలా ముమ్మరంగా ప్రజలు ప్రత్యేకంగా మరి అంటే ఎండ ఉన్నా కూడా ఎండను కూడా లెక్క చేయకుండా ఇంటింటికి ప్రచారం. మీరు ఇప్పుడు చూసినట్టయితే ఇంచుమించుగా 4-5 డివిజన్లలో పొద్దున్నే స్టార్ట్ అయినది. ఒక్క డివిజన్ మాత్రము బిఎస్ మక్తాలో ఒక కార్యకర్త చనిపోయింది కాబట్టి అది ఇలా పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. కానీ మిగతా అన్ని డివిజన్లలో పొద్దున్న నుంచే ఈ కార్యక్రమం మొదలైపోయింది. మరి కార్యకర్తలు ఇంకా మన డోర్ టు డోర్ వెళ్ళడం కానీ పార్టీ చేసినటువంటి మరి చూపించినటువంటి స్కీమ్స్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కానీ కొత్తగా వచ్చేటువంటి స్కీమ్స్ విషయంలో కానీ మరి ఫెడరల్ ఫండ్ విషయంలో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఎందుకు 16 సీట్లు మరి సారు కారు 16 సర్కారు అని ఎందుకంటున్నారు అంటే ఫెడరల్ ఫండ్ ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి 2 ప్రభుత్వాలు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకోలేకపోయింది. ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. భారతదేశంలో ఇన్ని రకాలుగా వనరులు ఉన్నా, ఇన్ని రకాలుగా రిసోర్సెస్ ఉన్నా కూడా అవి తీసుకురావడంలో విఫలమయ్యారని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఎన్నో రకాలుగా మనకు ప్రపంచంలో లేనటువంటి వనరులు మన దగ్గర ఉన్నాయి. అవన్నీ వెలికి తీసినట్టయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి దారిద్ర్య రేఖ కింద ఉన్నటువంటి అందరు కూడా ఈరోజు బాగుపడేటువంటి పరిస్థితి ఉందనేది ఆలోచన ముఖ్యమంత్రి గారిది. కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారని చెప్తా ఉన్నారు. 16 సీట్లు తెలంగాణలో ఉంది. అలాగే అటుపక్క బీజేపీ ఉంది, ఇటుపక్క కాంగ్రెస్ ఉంది. ఈ రెండింటిని కాదని ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన నాయకుడు ప్రధాని ఎలా అవుతారు? అక్కడే ఉంది కిట్కు. ఎందుకంటే చిన్న రాష్ట్రాలకు సంబంధించి రీజనల్ పార్టీస్ అన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి మీరు రోజున్నటువంటి ఏదైతే సర్వేలు జరుగుతూ ఉన్నాయో భారతదేశ వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద సర్వేలు, ఏదో చిన్న సర్వేనో లేకుంటే ఏదో ఆషామాషిగా చెప్పేటువంటి సర్వేలు కాకుండా అథెంటిక్గా ఒక శాంటిటీ ఉన్నటువంటి సర్వే ఇస్తున్నటువంటి కానీ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈరోజు రచన వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలు గతంలో కూడా అక్యురేట్గా ఒక్కటి కూడా తేడా లేకుండా ఇచ్చినటువంటి ఫిగర్, మరి ఆ ఫిగర్ కూడా ఎక్కడ తారుమారు కాకుండా వచ్చినటువంటి అలాంటి సర్వేలు దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదో శాంపిల్స్ ఏదో నామమాత్రంగా శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని సర్వే రావడం లేదు. పూర్తిగా డెప్త్లో పోయి గ్రాస్ రూట్ లెవెల్ వాళ్ళకు వెళ్ళి మరి ఆ సర్వేస్ కూడా శాంపిల్స్ కూడా డిఫరెంట్ శాంపిల్స్ తీసుకొని సర్వేలు చెప్తా ఉన్నారు. అందుకని రీజనల్ పార్టీస్ పట్ల మొగ్గు చూపుతా ఉన్నారు. ఫెడరల్ ఫండ్ రావాలంటారు. ఎందుకంటే 2 ప్రభుత్వాలకు అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్కు బీజేపీకి ఇచ్చారు. బీజేపీ అధికారంలో రాకముందు ఎన్నో రకాలుగా వాగ్దానాలు చేశారు. మేము ఇది చేస్తామని, 15 లక్షల రూపాయలు ఇస్తామని, లేకపోతే ఈ భారతదేశం బయట ఉన్నటువంటి నల్లధాన్యాన్ని తీసుకొస్తామని చెప్పి ఎన్ని రకాలు చెప్పినా నల్లధనం సంగతి దేవుడు ఎరుగు. కానీ ఇక్కడ నల్లధనం దోసుకున్న వాళ్ళు మాత్రం దేశాన్ని వదిలి పారిపోయారు. అలాంటి వారిని అందరూ కూడా ఇంతవరకు కూడా తీసుకురాలేకపోయింది ప్రభుత్వం. అంటే ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని చెప్పడానికి, కేంద్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఇవ్వచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించారు, ఇది కేవలం ఒక రీజనల్ పార్టీస్ అంటే ప్రాంతీయ పార్టీలు వచ్చినప్పుడు ప్రాంతీయంగా ఆయా రాష్ట్రాలకు అభివృద్ధి జరగాలంటే ఆ రాష్ట్రాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్న. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించారు, మన రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుంటే దేశం బాగుపడుతుంది. ఎప్పుడే కానీ ఇప్పుడు కేసీఆర్ గారు నియంతలాగా చేస్తున్నారా, ప్రజల ఆలోచన విధానాన్ని పరిగణనగా చేస్తున్నారని ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పటికే వారు వన్ సైడ్ ఉంది కాబట్టి ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ఎప్పుడే కానీ ఒక రాష్ట్రం మనం బాగా చేసుకుంటే దేశం మీద ఆలోచించవచ్చు. ఎప్పుడే కానీ మన ఇల్లు చక్కబెట్టుకున్నప్పుడు పక్క వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. మన ఇల్లు బాగలేనప్పుడు ఇంకో. అందుకే ముఖ్యమంత్రి గారి 4.5 సంవత్సరాల్లో మన ఇల్లు అంటే తెలంగాణను బాగు చేయడంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించాడని మేము చెప్పలేదు. దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు చెప్పాయి. నంబర్ 1 మరి స్టేట్ ఈరోజు తెలంగాణ ఉందని చెప్పారు. నంబర్ 1 ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చెప్తాను. నీవంతలాగా కాదు, ఉన్నమాట కుండ బద్దలు కట్టేటువంటి చెప్పేటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఒక స్టేట్స్మెన్గా, ఒక విజనరీ లీడర్గా భారతదేశంలో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని, భారతదేశం ఎలా ఉండాలి అని ఒక రూపకల్పన చేసేటువంటి శక్తి ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందుకనే ఇక్కడ నాయకులు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ అంతా ఫెయిల్యూర్ అయిపోయి ముఖ్యమంత్రి గారిని నీ ఎంత అంటున్నారు. ఇక అనాల్సిన మాటలన్నీ గతంలో ఎన్నికలే అనేశారు. ఇక అనడానికి ఏం లేదు, వాళ్ళకి లేదు. కాబట్టి కొత్త డైలాగ్ స్టార్ట్ చేశారు. ఎన్ని డైలాగులు కొట్టినా ప్రజలు మాత్రం డిసైడ్ అయిపోయి ఉన్నారు. అనవసరంగా వీళ్ళు ఎండలో తిరిగి లేనిపోని బీమారులు తెచ్చుకుంటారేమో. కానీ నేనైతే వాళ్ళకి సలహా ఇస్తున్నా 2 పార్టీలకు, దయచేసి తిరగకండి. ప్రజలు డిసైడ్ చేశారు ఆల్రెడీ.
మరి వారు వన్ సైడే ఉంది. మీరు ఎన్ని రకాలుగా తిరిగినా, ఎంత ప్రచారం చేసినా, ఎన్ని రకాలుగా ముఖ్యమంత్రి గారిని మరి కేటీఆర్ గారిని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేసినా వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే, వాళ్ళ ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రం బాగుపడాలి, దేశం బాగుపడాలి. దేశం బాగుపడాలంటే 16 సీట్లు +1 17 సీట్లు రావాలి. అప్పుడు కేంద్రంలో చక్రం దింపాలి, ఎర్రకోట మీద జెండా ఎవరు ఎగరేయాలని నిర్ణయించాలి. అవకాశం వస్తే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే ప్రధానమంత్రి అయితే ఆయనకు ఉన్నటువంటి అవగాహన, ఆయనకు ఉన్నటువంటి ఒక వాస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు చూసినట్టయితే ఆ రకంగా ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు ఎక్కడెక్కడ భారతదేశం ఎవడు ఆలోచించండి. ఒక చిన్న ఎగ్జాంపులే ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. సింగపూరు మన హైదరాబాద్ సిటీ అంతా ఉన్నటువంటి సింగపూరు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సీషోర్ చూసినట్టయితే గంత సీషోర్ ఉంటేనే 1,00,000 మరి కంటైనర్స్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఇదైతే ఉంటే ఈడ ఇంత పెద్ద మనకు ఉన్నట్టు ఇన్ని పోర్ట్స్ ఉన్నా కూడా కేవలం 60-70 వేలు మాత్రమే జరుగుతూ ఉంటే అంటే ఎంత ఫెయిల్యూర్ అయ్యామని. ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ పెంచాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలని, ఎంప్లాయ్మెంట్ పెంచాలని, దారిద్ర్యరేఖ కింద ఉన్నటువంటి అందరినీ కూడా పైకి తీసుకురావాలని ఒక ఆలోచన, ఒక విజనరీ లీడర్గా ఇంత డెప్త్లో ఆలోచించేటువంటి నాయకుడిని నియంత అంటే వాళ్ళకంతే అవివేకులు ఎవరు ఉండరని నేను అనుకుంటా ఉన్నాను.